రేవంత్ సర్కార్ రియాలిటీ బ్రోకర్. కాంగ్రెస్ పాలకులు సీరియల్ ల్యాండ్ స్నాచర్స్. అన్ని వర్సిటీల భూములను సర్కార్ గుంజుకుంటున్నది. జయశంకర్ వర్సిటీ భూమి 100 ఎకరాలు తీసుకున్నది. హెచ్సియు భూమి 400 ఎకరాలు గుంజుకొస్తుంది. ఇప్పుడు 50 ఎకరాల మను భూములు లాక్కో చూస్తున్నది. పోరాడే విద్యార్థులకు అండగా ఉంటాం, కేటీఆర్ భరోసా. మను విద్యార్థులు సమావేశమైన మాజీ మంత్రి అని చెప్పేసి కూడా ఒక వార్త ఉంది. దీని గురించి 3వ పేపర్ ఉంది, మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇగో రేవంత్ సర్కార్ రియాలిటీ బ్రోకర్. వర్సిటీ భూములను గుంజుకుంటుంది కాంగ్రెస్ పాలకుల సీరియల్ ల్యాండ్ స్నాచర్స్ అని చెప్పి కూడా ఒక మాట కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాట ఇక్కడ మనం చూసుకోవచ్చు. హైదరాబాద్ కు తలమానికమైన ఉర్దూ యూనివర్సిటీ 50 ఎకరాలను లాక్కుందామని చూస్తుంది. విద్యార్థులు రోడ్డుపై పడేయమేనా మొహబ్బత్ కి దుకాన్ రాహుల్ అని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడుతున్న మాట. భూములను కాపాడుకొని తీరుతామని వర్సిటీ విద్యార్థులు అండగా ఉంటాం. ఢిల్లీలో పార్లమెంట్ లో కొట్లాడతాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నందీనగర్ నివాసంలో మను యూనివర్సిటీ విద్యార్థులతో కేటీఆర్ సమావేశమైన ఇక్కడ మనం ఒక ఫోటో మనం ఇక్కడ చూసుకోవచ్చు. వాస్తవానికి ఇది ఎట్లుందంటే కథ అంతా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది నిజంగా రేవంత్ సర్కార్ గవర్నమెంట్ మాత్రం పక్కా రియల్ ఎస్టేట్ దందానే చేస్తుంది. రేవంత్ సర్కార్ రియాలిటీ బ్రోకర్ కానీ కేటీఆర్ మాట్లాడుతున్నమాట పక్కా కరెక్టే. మళ్ళీ అది 100% కరెక్టే. అది నేను ఒకటి మీకు చెప్తా చూడండి. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రియల్ ఎస్టేట్ అంతా గురించి ఆలోచన చేస్తుంది తప్ప తెలంగాణ ప్రజల గురించే కావచ్చు, విద్యార్థుల గురించే కావచ్చు, మాత్రం వాళ్ళ గురించి అయితే మాట్లాడతలేదు. అన్ని చూసుకునే కదా మనం విద్యార్థుల ధర్నా నుంచి మొదలు పెడితే, నిరుద్యోగ ధర్నా నుంచి మొదలు పెడితే కూడా ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ 50 ఎకరాలు మళ్ళీ దాని మీద కన్నుబడి దాని రియల్ ఎస్టేట్ దందా కింద మారుద్దామనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉండు. కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏం జరిగిందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. జయశంకర్ జయశంకర్ యూనివర్సిటీ భూమి ఉంది కదా, అది 100 ఎకరాలు తీసేసుకున్నారు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ దందా కోసం. తర్వాత హెచ్సియు భూమి 400 ఎకరాలు గుంజుకోసి వచ్చింది. అది అందరూ మనకు తెలిసిన విషయం. దాని మీద కూడా మూగజీవులు చచ్చిపోతున్నాయంటే కూడా హెచ్సియులా బుల్డోజర్లను పెట్టి తొవ్వించడం మొదలు పెట్టింది ఎవరికి చెప్పకుండా రేవంత్ రెడ్డి. అక్కడ మూగజీవులు ఎన్నో ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు మొత్తం ప్రతిపక్షాలు విద్యార్థులు అందరిపై గట్టి కూర్చుంటే అప్పుడు నోరు మూసుకొని ఇంకా జరిగిపోయింది ఈ సర్కార్. నెక్స్ట్ చూడు మళ్ళా ఇప్పుడు 50 ఎకరాల మను భూముల్ని అంటే ఏదైతే ఉర్దూ యూనివర్సిటీ భూములు ఉన్నాయో ఆ 50 ఎకరాల భూములు గుంజుకుందామని చెప్పేసి గట్టిగా స్కెచ్ చేసుకొని ప్లాన్ చేసింది. అసలు ఒక్కటే సూటిగా అడుగుతున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా రియల్ ఎస్టేట్ వ్యాపార? ఆయన వ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్? అరే ఎవరైనా ముఖ్యమంత్రి అయినప్పుడు ఎట్లా చేస్తారు? రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి తీసుకుపోవాలా, ఏమేం చేయాలా, ఏం పథకాలు పెట్టుకోవాలా, అరే గరీబోన్కి ఎట్లా చేయాలా, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎట్లా చూసుకోవాలా, రైతులకు ఏం చేయాలా, విద్యార్థులకు ఏం చేయాలని చెప్పేసి ఆలోచన మీద పోతారు తప్ప ఈయన వచ్చినప్పటి నుంచి ఒకటే పెట్టుకుని. ఎందుకంటే మీకు తెలుసో తెలియదు ఫ్రెండ్స్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతం వచ్చేసి అంటే ముఖ్యమంత్రి కాకముందు గతం వచ్చేసి రియల్ ఎస్టేట్ దందా వ్యాపారి. అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్న తప్ప ఆయనకు రాజకీయ పరంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరంగా కావచ్చు, ఎటువంటిది కూడా ఆయనకు ఐడియానే లేదు. అందుకే కదా నీళ్లు చంద్రబాబు నాయుడు తీసుకోపోతుంటే నోరు అప్పలించి చూసుకుంటూ కూర్చుండే. మళ్ళీ పోయి నీళ్ళు అంటే ఆయనకు ఐడియా లేదు. వాస్తవానికి ఆయన తప్పేం కాదు, ఆయనకు ఐడియా లేదు. ఆయనకు ఐడియా లేకుండా వచ్చేసి మైక్ పట్టుకొని ఎలక్షన్లలో ఎట్లా పడతట్లే మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అడ్డమైన హామీలు చెప్పగానే మన తెలంగాణ ప్రజలు అబ్బా వచ్చిండి అయ్యా దేవుడు అని చెప్పి తీసుకొని నెత్తి మీద కూర్చోబెట్టిండు. అంతే పాపం. రేవంత్ రెడ్డి కూడా ఏం లేదు తప్పు, మన తెలంగాణ ప్రజలదే తప్పు 100%. అది ఎటువంటి అనుభవం లేని, ఎటువంటి అవగాహన లేని ఒక మనిషిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసుకున్నాం మనం. అది మన దౌర్భాగ్యం. ఇవాళ ఇగో దానికే అటు చూస్తేనేమో నీళ్ల పంచాయతీ, ఇటు చూస్తేనేమో ఇగో రియల్ ఎస్టేట్ దందా చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం మీద మొన్న ఇండస్ట్రీ గురించి చూస్తే 5 లక్షల కోట్ల భూస్కామ్ ఎస్టీఎల్ అని చెప్పేసి అది నాశనం. అది రియల్ ఎస్టేట్ దందా గురించి మొత్తం మీద పొద్దున్న లేస్తే రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇక్కడ గుర్తుకొస్తలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అని కేటీఆర్ గట్టిగా మాట్లాడుతున్నమాట. మనో విద్యార్థి అంటే ఎవరైతే ఉర్దూ యూనివర్సిటీకి 50 ఎకరాలు గుంజుకుందామని చూస్తుండో మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఢిల్లీలో కొట్లాడతాం, పార్లమెంట్ లో కొట్లాడతాం. బీఆర్ఎస్ పార్టీ మనో విద్యార్థులకి మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా కేటీఆర్ నిన్న వాళ్ళ ఇంటి దగ్గర నందీనగర్ లో పిల్లల మొత్తం ఎవరైతే విద్యార్థులను పిలిపించుకొని వాళ్ళకు భరోసా ఇవ్వడం కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ రాజ్యసభ టికెట్ల రేట్ల పెంపు సర్కార్ హైకోర్టు షాక్.
కోర్టు ఉత్తర్వులను విరుద్ధంగా నిర్ణయమా, ప్రభుత్వ తీరును ఎండగట్టిన హైకోర్టు, సాధారణ రేట్లే అమలు చేయాలని ఆర్డర్ అని చెప్పేసి కూడా మనం ఒక వార్త ఇక్కడ